ఏజెన్సీలో క్షణక్షణం ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏజెన్సీలో హై అలర్ట్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖ మన్యంతో పాటు రేపటి బంద్ పిలుపు నేపథ్యంలో దండకారణ్యం అలాగే మల్కంగిరి అటవీ ప్రాంతం మొత్తంగా ఏఓబి పూర్తి స్థాయిలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోందన్న టెన్షన్ వాతావరణంలో గిరిజన గ్రామాలు బిక్కుబిక్కుమని కాలక్షేపం చేస్తున్నాయి. ఒకేసారి 5 రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దండకారణ్యంతో పాటు ఏఓబిలో కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి మావోయిస్టులు విరుచుకుపడతారో అన్న భయం అయితే అటు గిరిజనుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే విస్తృతమైన పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. పాడేరు అటవీ ప్రాంతంతో పాటుగా అటు బస్తర్ను ఆనుకుని ఉన్న తెలంగాణ రీజియన్ లో ఉన్న అన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బంద్ను విఫలం చేయాలనే లక్ష్యంతో పోలీసు బలగాలు ముందుకు కదులుతున్నాయి. ఇక ఏజెన్సీలో ఉండే ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇతర ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించినంత వరకు ఇప్పటికే విస్పష్టమైన సూచనలను పోలీస్ శాఖ చేసింది. ఎవరు కూడా ఇప్పుడు జనచైతన్య యాత్రలు కానీ లేకపోతే ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గ్రామాల్లోనూ మండల కేంద్రాల్లోనూ తిరుగుతున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎక్కడికి కదలొద్దన్న సమాచారం అయితే చాలా స్పష్టంగా ఇచ్చారు. ఒక విధంగా ప్రస్తుతం విశాఖ ఏజెన్సీతో పాటు అటు దండకారణ్యంలో కూడా హై అలర్ట్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. రిషి, రైట్ రవి, థ్యాంక్ యూ.